లోకాన్ని విడిచి వెళ్ళే ముందు ప్రాథమికమైన హెచ్చరిక. ఆయన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని వారుగా ఉంటాం. సమస్తము కూడా ఆయన ఎక్స్రే నేత్రాల వలె శిరము నుండి అరికాల వరకు నిన్ను చూస్తూ ఉన్నాడు. మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళే ముందు ఈ ప్రపంచంలో అందరికీ చెందుతుంది, కానీ ప్రత్యేకముగా దేవుని బిడ్డలైన మనము ఈ లోకాన్ని విడిచి వెళ్ళే ముందు ప్రాథమికమైన హెచ్చరిక. ఈ లోకాన్ని విడిచి వెళ్ళి పరలోకానికి చేరతామని మనమందరం అనుకుంటాం కదా. అలా అనుకున్న వారందరికీ కూడా హెచ్చరిక బైబిల్. కాబట్టి బైబిల్ మనం తప్పనిసరిగా చదవాలి. దేవునితో లోతుగా మనం నడవాలి అంటే దేవుని వాక్యం మనం చదవాలి. దేవుని వాక్యం చదివినప్పుడు లోతైన అనుభవంలోనికి మనం వెళ్ళువారిగా ఉంటాం. ఎందుకు ఈ బైబిల్ చదవాలని దావీదు భక్తుడు అంటూ ఉన్నాడంటే, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు. బైబిల్ చదివితే మనము దేవుని ఎదుట పాపము చేయకుండానట్లు ఆయన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని వారుగా ఉంటాం. ఆమేన్. ఆయన వాక్యం మన హృదయంలో ఉన్నట్లయితే మనము దేవుని ఎదుట పాపము చేయకుండానట్లుగా ఉంటాం. ప్రజల ఎదుట చాలామంది కప్పెట్టుకుని వారు ఉంటారు, కానీ దేవుని ఎదుట మనం కప్పెట్టుకునే పరిస్థితి ఉండదు. దేవుడు సమస్తము స్పష్టముగా చూచుచున్నాడు. కాబట్టి ఆయన ఎదుట కనబడని సృష్టము లేదు. అనగా నీ మైండ్ కనబడుతున్నది, నీ ఆలోచన కనబడుతున్నది, సమస్తము కూడా ఆయన ఎక్స్రే నేత్రాల వలె శిరము నుండి అరికాల వరకు నిన్ను చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఎదుట పాపం చేయకుండానట్లు అంటాడు. మనుషుల ఎదుట అనలేదు ఇక్కడ, దేవుని ఎదుట. అనగా మన హృదయ ఆలోచనలు బట్టి వచ్చే దేవునికి ఇష్టమైన కార్యాలు కూడా అవి చేయకుండా ఉండాలి అంటే నేను నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నానంటాడు. ప్రవక్త అయిన ఇర్మియా అంటాడు, హృదయం అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, అది ఘోరమైన వ్యాధి కలది. ఆమేన్, హల్లెలూయా. అది ఘోరమైన భయంకరమైన వ్యాధి అంటాడు. దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? మన హృదయాన్ని మనమే గ్రహింపలేమండి. ఎవడో అన్నాడంటే ఎవడో కాదని. ఆ హృదయాన్ని మనమే గ్రహింపలేము. మన హృదయంలో ఏ వ్యాధి ఉన్నదో మనకు తెలియదు. మామూలుగా వచ్చి గుండె వ్యాధుల గురించి నేను చెప్పడం లేదు. పాపం అనే వ్యాధి గురించి దేవుడు ఇక్కడ ఇర్మియా ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దానిని గ్రహింపగలవాడు ఎవడు? అయితే ఒకరిని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతి వానికి ప్రతికారము చేయుటకు యెహోవా అను నేను సిద్ధముగా ఉన్నానంటున్నాడు. నీ ఆలోచన పరిధి, నీ జ్ఞానము, నువ్వు ఏ కార్యాలు చేస్తున్నావో, నీ హృదయం ఎటువంటిగా ఏ విధముగా ఉన్నదో వాటన్నిటిని బట్టి ప్రతికారము చేయు దేవుడును నేను అంటున్నాడు. హృదయాలు పరిశోధించువాడని నేను అంటున్నాడు. పైకి అందరం కూడా బాగానే ఉంటాం, అందరూ కూడా చాలా శుభ్రంగా నీట్గా దేవుని మందిరానికి వస్తూ ఉంటాం. కానీ హృదయాన్ని బట్టి పరిశీలించువాడు దేవుడు. మన హృదయాలు పరిశీలించువాడు దేవుడు, పరిశోధించువాడు దేవుడు. అంతరింద్రియములను, మన లోపల ఉన్న ఇంద్రియముల ప్రతీది కూడా పరిశోధించువాడు దేవుడు అని ఇక్కడ దేవుడు రాయచున్నాడు. ప్రియులారా, దేవుని నామమునకు స్తోత్రం, హల్లెలూయా. ఈ హృదయము అనేది చాలా భయంకరమైనది. ఈ హృదయానికి ఆ రోగము ఉన్నది. ఆ రోగం నుండి మనం బయటపడాలంటే, జబ్బు నుండి బయటపడాలంటే ట్యాబ్లెట్ ఇస్తారు కదండి. జబ్బు నుండి బయటపడాలంటే ట్యాబ్లెట్స్ మనం వేసుకోవాలి. అదేవిధముగా ఈ హృదయానికి వచ్చిన జబ్బు నుండి బయటపడాలంటే దేవుని వాక్యం అనే ట్యాబ్లెట్ వేసుకోవాలి. దేవుని వాక్యం అనేది దేవుడు మనకిచ్చిన ట్యాబ్లెట్. ఆ ట్యాబ్లెట్ మనం వేసుకున్నట్లయితే మన హృదయము పరిశుభ్రముగా ఉంచుకోవడానికి అవకాశము ఉంటుంది. ఎప్పుడైతే మన హృదయం పరిశుద్ధముగా ఉన్నదో దేవుని వాక్యమైన ట్యాబ్లెట్ వేసుకొని మన హృదయాన్ని కరెక్ట్గా ఉంచుకున్నామో అప్పుడు దేవునితో మాట్లాడే అవకాశం మనం కలిగిన వారుగా ఉంటాం. దేవునితో మాట్లాడమనగా ప్రార్థన చేయుట. మనం ప్రార్థన చేయవారుగా ఉంటాం. అయితే మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఆయన మాట్లాడినప్పుడు మనం వినాలి, మన చెవి యొగ్గాలి.
ముందు ఆయన మాట్లాడాలి. ప్రభువా నువ్వు నాతో మాట్లాడు, నేను వినడానికి సిద్ధముగా ఉన్నాను అని చెప్పి మనము దేవునితో మాట్లాడువారుగా ఉండాలి. అప్పుడు దేవుడు మనతో మాట్లాడినప్పుడు మన 2 చెవులు కూడా ఓపెన్ చేసి ఆయన మాటలు వినువారుగా ఉండాలి. ఆయన మాటలు దేవుని వాక్యంలో నుంచే మనతో మాట్లాడతాడు. ఆ తర్వాత మనం ప్రార్థన చేయవారుగా ఉంటాం. ప్రార్థన అనగా మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకోవాలంటున్నాడు. మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయుడి. ఇదంతా కూడా దేవుని వాక్యము, ప్రార్థన, భక్తి అంతా కూడా ఈ రెండింటిలోనే ఇమర్చబడి ఉన్నదండి. దేవుని వాక్యములోను ప్రార్థనలోనూ ఇమర్చబడి ఉన్నది. ఇంకెక్కడా కూడా భక్తి లేదు. ఈ భక్తి అంతా కూడా దేవుని వాక్యం చదివినట్లయితే, ప్రార్థనాపూర్వకంగా మనం దేవుని చేరినట్లయితే దేవుడు మన పాపాలు క్షమించువాడై ఉన్నాడు. ప్రార్థన అనగా ఒప్పుకోవడం కూడా, కన్ఫెషన్. వాట్ ఎవర్ యూ ప్రొఫెస్ యూ పొసెస్. నువ్వు ఏదైతే ఒప్పుకుంటావో అది నువ్వు పొందుకుంటావు. నువ్వు ఏదైతే ఒప్పుకుంటావో అది నువ్వు పొందుకుంటావు. ఆ విధముగా మనము దేవుని ఎదుట ఒప్పుకున్నవన్నీ కూడా విడిచిపెట్టువారుగా ఉండాలని దేవుడు కోరుచు ఉన్నాడు. నీతిమంతుని విజ్ఞాపన. నీతిమంతుడు ఎవడండి? ఎవడో లేడు కదా నీతిమంతుడు. ఎవడైనా ఉన్నాడా నీతిమంతుడు? ఈ లోకంలో ఎవడైనా ఉన్నాడా? నీతిమంతుడు అనేవాడు ఎవడో లేడు. అయినప్పటికీ కూడా ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుదరో వారందరినీ కూడా నీతిమంతులుగా, ఆయన కుమారులు కుమార్తెలుగా తీర్చిదిద్దువాడై ఉన్నాడు. ఆయన ఎందరు అంగీకరిస్తారో వారందరూ కూడా ఆయన యొక్క కుమారులు కుమార్తెలు. ఆయన కుమారులు కుమార్తెలు. ఆమేన్. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు. కాబట్టి ఆయన కుమారులు కుమార్తెలు పరిశుద్ధంగా ఉంటారా? పరిశుద్ధంగా ఉంటారా? పరిశుద్ధంగా ఉంటారు. ఎందుచేతనంటే మనము పరిశుద్ధునికి పుట్టిన వారము. కుమారులు కుమార్తెలమంటే మనం పరిశుద్ధునికి పుట్టిన వాడం కాబట్టి ఆయనకు నేచర్, ఆయనకు DNA మనలోనికి వస్తుంది. ఆ DNA ఏమిటంటే హోలీనెస్. పరిశుద్ధత అనే హోలీనెస్ మనలోనికి వస్తుంది. అనేక సార్లు మనం పడిపోయినప్పటికీ కూడా పడిపోయామన్న సంగతి కూడా మనం ఎరిగిన వారుగా ఉంటాము. ఎరిగినప్పుడు వెంటనే ఆయన ఎద్దుకు వచ్చి మనం ఒప్పుకునే వారుగా ఉంటాం. మన హృదయం దేవునికి చూపించేవారుగా ఉంటాం. ఆయనకు మన హృదయం చూపించినట్లయితే ఆయన మన హృదయాల్లో ఉన్నటువంటి దేవునికి ఇష్టము కాని కార్యాన్ని తీసివేయవాడై ఉన్నాడు. నీతిమంతుని విజ్ఞాపన బహుబలముగా ఉంటుందంటున్నాడు. ఉండి అది మనకు మనపూర్వకమైన బహుబలము గలదై ఉంటుందంటున్నాడు. ఆ యొక్క విజ్ఞాపన. దేవుని నామమునకు స్తోత్రం. ఆ తర్వాత మన గురించి మనమే ప్రార్థన చేసుకోవడం కాదు, కానీ మనం ఇతరుల గురించి కూడా ప్రార్థన చేయవారుగా ఉండాలి. ఇతరుల గురించి కూడా మనం ప్రార్థన చేయవారుగా ఉండాలి. మన గురించి మనమే ప్రార్థన చేసుకున్నట్లయితే అది ఏ రకమైన ప్రార్థన అండి? అది ఏ రకమైన ప్రార్థన? మన గురించి మనమే ప్రార్థన చేసుకుంటాము. అది ఏ రకమైన ప్రార్థన? అది ఏ రకమైన ప్రార్థన అంటే అది స్వార్థపూరితమైన ప్రార్థన. నీ గురించి నువ్వే, నీ పిల్లల గురించే, నీ ఫ్యామిలీ గురించే, నీ బంధువుల గురించే నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావంటే అది స్వార్థపూరితమైన ప్రార్థన. మనం ఇంతవరకు అటువంటి ప్రార్థనే మనం చేసాం. స్వార్థపూరితమైన ప్రార్థనే మనం చేసాం. మన సంగతులు ప్రక్కన పెట్టి దేవుడు చెప్పినట్లుగా మనం అందరి కొరకు ప్రార్థన చేయాలంటున్నాడు. సంపూర్ణ భక్తి అంటున్నాడు. సంపూర్ణ భక్తి, నెమ్మది, మాన్యత కలిగి ఉండాలంటే, సుఖముగా బ్రతుకుతూ ఉండాలంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి అనగా ఈ సంఘములోని వారి కొరకు మాత్రమే కాదు, కానీ సంఘం బయట ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి. ఈ దేశంలో ఉన్న వారి గురించి ప్రార్థన చేయాలి. ప్రపంచంలో 780 కోట్ల మంది జనాంగం గురించి మనం ప్రార్థన చేయాలి. వారు ఎవరో నాకేం తెలుసండి? నువ్వెవరో వారికేం తెలుసు? వారు చేసిన ప్రార్థన బట్టి నువ్వు రక్షింపడ్డావు. వారు చేసిన ప్రార్థన బట్టి మనం రక్షింపడ్డాం. మనం ఎవరో వారికి తెలియదు. అదే విధముగా మనము ప్రార్థన చేసినట్లయితే, మనుషులందరి కొరకు ప్రార్థన చేసినట్లయితే ఇక్కడ అంటున్నాడు మనము నెమ్మదిగా సుఖముగా జీవించేవారుగా ఉంటాం. మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తే నెమ్మదిగా సుఖముగా మనము జీవించేవారుగా ఉంటాం. రాజుల కొరకు అంటున్నాడు, ప్రైమ్ మినిస్టర్ కొరకు అంటున్నాడు, చీఫ్ మినిస్టర్ కొరకు అంటున్నాడు, అధికారుల కొరకు అంటున్నాడు. అందరి గురించి మనం ప్రార్థన చేయాలి. కృతజ్ఞతాస్తులు దేవునికి చెల్లించాలి. దేవుడిచ్చిన ఈ దినమును బట్టి, దేవుడిచ్చిన ఈ కార్యాన్ని బట్టి, దేవుడిచ్చిన మనకు మంచి ఆరోగ్యాన్ని బట్టి మనము దేవునికి స్తుతించాలి. ప్రార్థన చేయడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మనం దేవునికి స్తుతి చెల్లించాలి.
యెరూషలేము గురించి ప్రార్థన చేయమని దేవుడు అడుగుతున్నాడు. ఎందుచేత యెరూషలేము గురించి ప్రార్థన చేయమని అడుగుతున్నాడంటే, యెరూషలేము గురించి ప్రార్థన చేయవారు వర్ధిల్లుదురు. మనం వర్ధిల్లాలి అనే ఆశ కలిగి ఉన్నట్లయితే యెరూషలేము గురించి ప్రార్థన చేయాలి. నన్ను వర్ధిల్లింప చేయ ప్రభువా, నన్ను వర్ధింప చేయ ప్రభువా, నన్ను వర్ధిల్లింప చేయ ప్రభువా అని ప్రార్థన చేసే బదులు యెరూషలేము గురించి ప్రార్థన చేసినట్లయితే మనం వర్ధిల్లుతామంటున్నాడు. చూడండి, దేవుడు ఆ విధముగా పెట్టాడు. అది ఎందుకు పెట్టాడు, ఎలా పెట్టాడు, ఆ రీజన్స్ అన్నీ కూడా మనకు అనవసరం. దేవుడు చెప్పింది మనం చేయవలసిందే. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడు సర్వాధికారి యేసు ప్రభువా, మీ శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నాము. ప్రభువా, ఈ దినము మీరు మాతో మాట్లాడండి. మాకు కావలసిన ఆత్మీయ ఆహారము దయచేయండి నాయన. ప్రభువా, నీ వాక్యము ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళే ముందు ఒక ప్రాథమిక సూచనగా మా జీవితంలో ఉండడానికి మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. నీతో కమ్యూనికేట్ చేయడానికి, ధవళవర్ణ సింహాసనం దగ్గర నిలబడి ప్రార్థన చేయడానికి మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయ కాలంలో నీ బిడ్డలందరూ కూడా నీ నామాన్ని గొప్ప చేయాలని, మహిమపరచాలని నీ సన్నిధానానికి వచ్చి ఉన్నారు. నీవు మాట్లాడితే వినాలని ఒక ఆశ కలిగి నీ సన్నిధానానికి వచ్చి ఉన్నారు. ప్రభువా, మేమందరము కూడా అటువంటి ఆశ కలిగి నీలో ముందుకు సాగడానికి సహాయం చేయండి. మా హృదయంలో ఉన్న భయంకరమైన వ్యాధి ఉన్నదని ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా మీరు మాట్లాడించున్నారు. ఆ వ్యాధిని తీసివేయండి, ఆ వ్యాధిని తొలగించండి. ఆ వ్యాధికి మందు, ట్యాబ్లెట్ నీ వాక్యమని, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఆ వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొనడాన్ని బట్టి మేము నీ ఎదుట పాపం చేయకుండానట్లుగా మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినము ఆరాధన నీ చేతులకు అప్పగించుకుంటూ పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో జరిగించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.